హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చికెన్ పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలో చూపించబోతున్నానండి. సో ఈజీగానే చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఒక ముగ్గురు పెట్టుకోవాలి. ఆయిల్ వేసేసుకుందాం. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది ఒక 100 గ్రామ్స్ ఉంటుందండి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి. ఇది వేగుతుండగానే మనం దీంట్లోకి ఇంకొకటి వేసుకోవాలి. అదేంటంటే మనం ఇంట్లోనే పొడి కింద చేసుకోవాలి దీన్ని. ధనియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, ఇంకా బిర్యానీ పువ్వు ఉంటుంది కదా, అది బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క. సో ఇవన్నీ కూడా వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. అది పౌడర్ అనేది ఇలా అవుతుందన్నమాట చక్కగా. ఇది కూడా ఒక 100 to 150 గ్రామ్స్లో ఉంటుంది. సో ఇది కూడా వేసేసుకొని ఇలాగా చక్కగా కలుపుకుంటూ ఉండాలండి. అలానే సాల్ట్ కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. నేను అది చూపించలేదు. సో సాల్ట్ మనకి రుచికి తగినట్టుగా చూసుకొని వేసుకోండి. స్టార్టింగ్ మీకు క్వాంటిటీ తెలియదంటే తక్కువగానే వేసుకోండి సాల్ట్ అనేది. ఎందుకంటే మనం పచ్చడి అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చూసుకుంటాం టేస్ట్ అనేది. ఒకవేళ సరిపోకపోతే అప్పుడు మనం వేసుకోవచ్చు అనమాట. సో అందుకు సాల్ట్ అనే కాదు, కారం అయినా సరే వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కారం కూడా వేసుకుంటున్నాం దీంట్లోకి. సో కారం కానీ సాల్ట్ కానీ క్వాంటిటీ ఏం చెప్పట్లేదు నేను. కారం అయినా సాల్ట్ అయినా మీ రుచికి తగినట్టు, అలానే మనం తీసుకున్న చికెన్ క్వాంటిటీని ఈ రెండు కూడా చూసుకొని దానికి తగ్గట్టుగా వేసుకోండి. ఓకేనా. సో ఇంకొకటి, చికెన్ అనేది కొంతమంది ఉడకబెట్టుకుంటారు, ఉడకబెట్టుకుని ఫ్రై చేసుకుంటారు మనం చేసి ఈ పచ్చడిలో. ఇంకొంతమంది డైరెక్ట్గా ఫ్రై చేసుకుంటారు. ఎలా అయినా చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే మనకి ఇది చక్కగా వేయించుకోవాలండి. ఇలాగా చక్కగా కలిపేసుకొని ఒక పక్కగా పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఏం చేద్దామంటే, మనం చికెన్ ఒక 2 కేజీలు తీసుకున్నాము. దాన్ని మనం ఇలాగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని చక్కగా ఉడకబెట్టుకోవాలి. చికెన్ అంతా కూడా ఉడకబెట్టేసుకొని ఇలాగా ఒక పళ్ళెంలో వేసేసుకుందాము. కాసంత చల్లారుతుంది. సో అప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకోవచ్చు అనమాట. మనం డీప్ ఫ్రై చేయాలండి చికెన్ అనేది. చూడండి, ఓవరాల్గా చికెన్ క్వాంటిటీ అయితే ఇంత ఉంది. మనకు ఆయిల్ అయితే 2 కేజీలు పడిందండి ఓవరాల్గా పచ్చడిగా అయితే. సో ఇప్పుడు మనం ఆ ఉడకబెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో కాస్త చల్లారిన తర్వాత ఇలాగ ఒక ముకుడులో ఆయిల్ వేసేసుకున్నాము. దాంట్లో డీప్ ఫ్రై చేయాలండి. చాలా బాగా వేగిపోవాలి చికెన్ అనేది. అప్పుడే మనకి పచ్చడి కూడా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, వేపుకున్న చికెన్ అయితే ఇలాగా ఒక గిన్నెలోకి తీసుకున్నాము. దాంట్లో ఫస్ట్ మనం ముందుగానే ఆయిల్ అనేది వేసేసుకున్నామండి కొంచెం. దాని తర్వాత మనం ముందుగానే కలుపుకున్నాం కదండి, ఒక మసాలా చేసుకున్నాం కదా పచ్చడిలోకి. సో అది ఇప్పుడు వేసేసుకున్నాం దీంట్లోకి. వేయడం చూపించలేదు నేను. సో అది వేసేసుకొని ఆయిల్ కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. సో ఇలాగా ఇదంతా కూడా మనం పొయ్యి మీద పెట్టి చేసుకోవాలండి. పొయ్యి మీద సిమ్లో పెట్టేసి ఇలాగ ఒక 10 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి. సో ఇలాగ కలుపుకున్నప్పుడు మీరు ఒకసారి చూడండి ఏమైనా తక్కువైందా అని. తక్కువైతే మీరు వేసుకోవచ్చు అనమాట. సో మనకు కొంచెం కారం తక్కువైనట్టు అనిపించింది. సో మేము కారం కూడా వేసుకున్నాం కొంచెం. సో అలాగనమాట. ఫైనల్గా చికెన్ పచ్చడి అయితే రెడీ అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ.